నాగమల్లేశ్వరి గారు, ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటండి? మహానాడు 2 రోజుల పాటు జరిగింది. ప్రధానంగా తల్లి చెల్లి సైకో ఇవి కాకుండా ఇంకేమన్నా ప్రధానంగా ఇంకేమన్నా కనిపించాయా? ఆస్తులు ఇవ్వలేదట జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఇవాళ మీకు ప్యానెల్ లో వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు సార్. నమస్తే. ఇవాళ మహానాడు అనేది నిజంగా అప్పటి ఎన్టీ రామారావు గారు ఆయన చేసిన దానికి ఇవాళ మన లోకేష్ బాబు గారు చేసిన దానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సార్. నచ్చలేదా పాటలు? అదే అంటున్నాను సార్. జనాలు రాలేదని బిర్యానీ ప్యాకెట్లు లేకపోతే మద్యాన్ని ఇచ్చేసి ఈ వీటికి కూడా రావట్లేదని చెప్పేసి రికార్డింగ్ డాన్సులు పెట్టారు. నిజంగా ఎన్టీఆర్ గారి ఆత్మ ఎంత క్షోభిస్తుందో సార్, నిజంగా అనకూడదు గాని ఏ రోజు ఆయన కోసం తలచారు. ఓన్లీ మహానాడు రోజు మాత్రం తెగ జయజయలు చెప్తారు. ఆ వర్ధంతి ఆ జయంతి తప్ప ఇంకా ఆయన తలుచుకునే రోజు ఏమి ఉండదు వీళ్ళకి. ఇవాళ జగన్నామ స్మరణ ఏందో మీరు అన్నారు కదా, వాళ్ళని వాళ్ళే పొగుడుకోవడానికి, మా సాంబార్ పిస్తా బహార్ అని వాళ్ళ తొడలు వాళ్ళు కొట్టుకోవడానికి తప్ప రాష్ట్రంలో అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే సార్, మహానాడులో ఇదిగో ఈ 2 సంవత్సరాలు మేము ఇంత చేశాము, ఇంత సంక్షేమం ఇచ్చాము, ఇంత అభివృద్ధి ఇచ్చాము, ఆడబిడ్డ కోసం అభివృద్ధి కోసం అయితే పారిశ్రామికంగా ఎదగాలన్న ఉద్దేశంతో ఇంత చేశాము, నిరుద్యోగులకి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇన్ని ఇవ్వబోతున్నాము అని ఒక ఆలోచన దృక్పథంతో పెట్టలేదు సార్. వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికి, లేకపోతే విజయమ్మను తల్లి చెల్లి గొడ్డలి ఈ 3 పొద్దున విన్నట్టుగా వీళ్ళు మాట్లాడినట్టు విన్నట్టుగా 164 మంది అక్కడ ఎమ్మెల్యేలు కూర్చోబెడితే 1164 సార్లు జగన్ గారి పేరు తెలిచారు వీళ్ళు. మీకు ఇంకా ఇంతకన్నా ఇంకేం పని లేదా సార్ వాళ్ళకి? మీరు తిట్టుకుంటూ పోతుంటే జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మహానాడు అంటే నేనేందో అనుకున్నా. అదేం లేదు, 4 తిట్లు, 4 బూతులు, 4 సెటైర్లు, 4 పంచు డైలాగులు. జగన్మోహన్ రెడ్డి గారు బొటనవేలు వేలు కూడా తాకడానికి అర్హత లేనటువంటి కొంతమంది ఈడియట్స్ నాడు కూర్చోబెట్టి మాట్లాడించినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ ఏమన్నా పోయిద్దా సార్? మీరు చెప్పండి. అంటే మీరు ప్రజలకి సంక్షేమం ఇస్తాము, ఆడబిడ్డకి ఇదిగో ఇది చేస్తాము అంటే పార్లమెంట్ లో పెట్టినా పెట్టకపోయినా అంట వీళ్ళు పెడతారంట. 2029లో లోకేష్ బాబు గారు పెట్టించేస్తారంట, రిజర్వేషన్స్ ఇచ్చేస్తారంట. స్థానిక ఎన్నికలు ఏమన్నా ఇస్తారేమో అడగాల్సింది మీరు గట్టిగా. ఏడిస్తారు సార్? నెలకి 1500 రూపాయల ఆడబిడ్డకి ఇవ్వలేనటువంటి ఈ పెద్ద మనుషులు, ఈ మేధావులు వీళ్ళు ఇచ్చేస్తారా సార్? అసలు మహిళల ఎక్కడ ఎదుగుతున్నారా, ఎక్కడెక్కడ తొక్కేద్దామా, ఎంతగా వాళ్ళని ఇబ్బంది పెట్టేద్దామా, రాజకీయంగా తొక్కేద్దామా అనే ఆలోచన విధానంతోనే ఉంటారు తప్పితే వీళ్ళెక్కడ మహిళా ఉద్ధారకులు సార్? నాకు తెలియక అడుగుతాను. మీ మహానాడు ఏదో పెట్టుకున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో ఒక రూమ్ లో పెట్టినటువంటి మీటింగ్ కి మీ మహానాడు కొట్టుకుపోయింది. ఆయన అడిగినటువంటి సమాధానానికి చెప్పేటువంటి ధైర్యం లేనటువంటి మీరు ఇవాళ మీరు మహానాడు ఎందుకయ్యా పెట్టుకున్నారు అని అంటే తిట్టడానికి మాత్రం. ఎందుకంటే మెగా టీఎస్సీలో ఇలా బతుకులన్నీ బయటపడిపోయినాయి కాబట్టి మహిళలకు ఏదో అన్యాయం జరిగిందని మీరు అంటున్నారు. 1,00,000 మంది మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేసారు సార్. మీకు విషయం చెప్పాలి, ఎక్కడ మద్యం టెండర్లలో మహిళలు దించినటువంటి దరిద్రమైన పరిపాలన ఏదంటే మీరు ఎంటర్ప్రైనర్ గా చేస్తారంటే ఏమో అనుకున్నాను. మద్యం టెండర్ లో కూడా మహిళల్ని దూర్చినటువంటి క్రెడిబిలిటీ మీకే. మరి మధ్య టెండర్లు ఎన్ని ఇచ్చారో మరి మనకు తెలీదు. అందుకని వీళ్ళు అనుకుంటున్నారేమో మేము ఇంత పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తాము అని చెప్పేసి. ఎక్కడ సార్ ఎంఎస్ఎంఈలో ఎవరికన్నా ఒక లోన్ ఇచ్చారా? ఒక ఆడబిడ్డకు పెట్టుకోవడానికి, ఒక పరిశ్రమ కుటీర పరిశ్రమలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారా? పోనా లెక్కలు ఏమన్నా ఉంటే ఈ 2 సంవత్సరాల్లో ఎంత చేశాము, ఇంత చెందామని ఒక లెక్కలు చెప్పండి. కోటి ఎంఎస్ఎంఈలు రాబోతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే కుటుంబాలకు మించి ఇచ్చేబోతున్నారు. అందరికి ప్రతి కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త, ప్రతి కుటుంబం ఒక ఎంఎస్ఎంఈ. అవును సార్, నిజమే. అంటే వీళ్ళు ఏదైనా 3వ బిడ్డ పుడితే 30,000, 4వ బిడ్డ పుడితే 40,000 అని అంటే ఇంకా పుట్టబోయే బిడ్డలకు కూడా ఆల్రెడీ చేసేసారని అనుకోవడమే. మనం ముందే పుట్టక ముందే అడ్మిషన్స్ కోసం ముందే స్కూల్లో, కాలేజీలలో, స్కూల్స్ లో, నర్సరీ స్కూల్స్ లో అప్లికేషన్స్ అలా పెట్టుకుంటాం. అలాగా పుట్టబోయే బిడ్డలకి కూడా వీళ్ళు ఇచ్చేసారని మనం అలా లెక్క కట్టుకొని ఉండాల్సింది సార్.
ఎందుకు సార్ చెవులో పూలు పెడతారు, ఎవరికి అర్థం కాదని పెడతారు సార్. ఆ రికార్డింగ్ డాన్స్ లేంది సార్. ఆ ఎంత అంటే మీరు ఫ్రీ ఉద్ధారకులు అంటే ఇట్లాంటివి పెట్టమనేది. అదే అక్కడ బాలకృష్ణ గారు అన్నట్టు అయితే తనకి ఆడబిడ్డ కనిపిస్తే ముద్దన్న పెట్టాలా, కడుపన్న చేయాలని యథా రాజా తదా ప్రజగా ఉంది. ఎవరు సార్ ఆడ పెద్ద పెద్ద మనుషులు, నీతి మనుషులు, ఎవరో ఏమంటారు ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని వచ్చి మాట్లాడించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడానికా మీరు పెట్టుకుంది మహానాడు? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రాబో రోజుల్లో మీ కార్యాచరణ చేయడానికి ఇప్పటి వరకు మీరు ఉద్ధరించింది చెప్పడానికి మాత్రం కాదన్నమాట. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ, ఆ సైకో అని మాట్లాడుకుంటూ, ఆయన పేర్లు మార్చుకుంటూ, ఏం సార్ లోకేష్ బాబు గారు మరి ఆయన యొక్క ఆధర్మంలో ఇంత ఘోరాతి ఘోరమైనటువంటి మహానాడు ఇంకా రాబో రోజులలో జరగబోదు. నా భూతో నా భవిష్యత్తు. రైట్.